కేసీఆర్ కుమార్తె కవితకు మళ్లీ నిరాశ మిగిలింది. ఈసారి కవితకు బెయిల్ కన్ఫర్మ్ గా వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు భావించారు. కవిత సోదరుడు కేటీఆర్ కూడా ఢిల్లీ టూర్ తర్వాత చాలా నమ్మకంగా బెయిల్ వస్తుందని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసులో A2గా ఉన్న మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో 12వ నిందితురాలైన కవితకు కూడా ఖచ్చితంగా ఊరట లభిస్తుందని గులాబీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి. అయితే బెయిల్ పిటిషన్ను విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను మరో వారం రోజులకు వాయిదా వేసింది. క్రమంలో ఈడీ కుట్రపూరిత వైఖరి వల్లే కవితకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. బెయిల్ పై భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ కేసీఆర్ కుమార్తె కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈ ఏడాది మార్చి 15న అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 156 రోజులుగా జైల్లోనే ఉన్నారు. ఆమె బెయిల్ కోసం అనేక కారణాలతో వేసిన పిటిషన్లను ఇటు రౌస్ అవెన్యూ కోర్టు, అటు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించాయి. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ వాదిస్తున్నాయి. దాంతో ఆమె ఇప్పటి వరకు చేసిన బెయిల్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇటీవల కవిత ఈడీ, సిబిఐ దాఖలు చేసిన కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో కల్వకుంట్ల కవిత కూడా తనకు బెయిల్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. కానీ సర్వోన్నత న్యాయస్థానంలో కూడా ఆమెకు నిరాశ ఎదురవుతోంది. కవిత అనారోగ్యంతో బాధపడుతున్నారని, బరువు కూడా చాలా తగ్గారని, మెడిసిన్స్ వాడుతున్నారని ఆమె సోదరుడు కేటీఆర్ మీడియా చిట్చాట్లో వెల్లడించారు. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందని, దాంతో ఈ కేసులో కవితకు కూడా బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 155 రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తా ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ. అయితే కేటీఆర్ ఆశలు ఫలించలేదు. మొత్తానికి ఈసారి కూడా నిరాశ ఎదురైంది. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై విచారణ రెండోసారి కూడా వాయిదా పడింది. బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ టైం అడగటంతో ధర్మాసనం ఈ నెల 27కు విచారణ వాయిదా వేసింది. కవిత ఒక మహిళా ప్రజాప్రతినిధి, ఎమ్మెల్సీగా ఉన్నారు. విచారణ పేరుతో ఆమెను ఇంకెంతకాలం జైల్లో ఉంచుతారని కవిత తరపు న్యాయవాది రోహత్గి వాదించారు. ఇప్పటికే ఈ కేసులో మనీష్ సిసోడియాకు ఊరట లభించిందని, కవితకు కూడా బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈడీ, సిబిఐలు నమోదు చేసిన కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 8న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమెకు బెయిల్ ఇవ్వటానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న తీర్పిచ్చింది. దాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ క్రమంలో రోహత్గి వాదనల సమయంలోని కనీసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు. అందుకు అంగీకరించని సర్వోన్నత న్యాయస్థానం ఈడీ, సిబిఐలను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. వారి అభిప్రాయాలను వెల్లడించిన తరువాతే వాదనలు వింటామని, అప్పటి వరకు ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. జైల్లో ఉన్న కవితను బయటకు తీసుకొచ్చేందుకు ఆమె కుటుంబం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో హరీష్ రావు, కేటీఆర్ 4-5 రోజుల పాటు ఢిల్లీలో మకం వేశారు. ఆ సమయంలో కవిత బెయిల్పై సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్టు వార్తలొచ్చాయి. ఖచ్చితంగా బెయిల్ వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఈసారి కవిత బెయిల్ పిటిషన్పై సిబిఐ కౌంటర్ దాఖలు చేయగా ఈడీ ఇంకా చేయలేదు. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సుప్రీంకోర్టును కోరగా న్యాయస్థానం సమయం ఇచ్చింది. తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. ఇదంతా కవితను మరిన్ని రోజులు జైల్లో ఉంచడానికి జరుగుతున్న కుట్ర అంటున్నారు బీఆర్ఎస్ సీనియర్లు. జైల్లో 5 నెలలు అవుతా ఉంది. జైల్లో ఉన్నారు. ఆమె ఒక లేడీ. మరి ఆల్రెడీ మనీష్ సిసోడియా గారికి బెయిల్ ఇచ్చినారు కాబట్టి ఈమెకు కూడా బెయిల్ ఇవ్వాలి అని చెప్పి మరి అభ్యర్థించినారు కోర్టు వారిని. అయితే దాంట్లో ఈ సిబిఐ వారి తరఫున మాట్లాడుతూ, వాళ్ళ అడ్వకేట్ మాట్లాడుతూ ఇంకా ఈడీ ఇంకా కౌంటర్ ఫైల్ చేయలేదు అని చెప్పినారు. అయితే దానికి మరి కోర్టు వారు అసహనం వ్యక్తం చేశారు. ఈ ఇంకా కౌంటర్ ఫైల్ చేయకపోవడం ఏంటి అని చెప్పి అసహనం వ్యక్తం చేసినారు. తొందరగా అంటే రేపు థర్స్డే లోపల కౌంటర్ ఫైల్ చేయండి. ఫ్రైడే నాడు వీళ్ళ రిజైండర్ ఉంటుంది. తర్వాత ఇమీడియట్గా వచ్చే మంగళవారమే మళ్ళీ హియరింగ్కి పెట్టినారు. అంటే తొందరగా చేయండి అని వారు సిబిఐని, ఈడీని కూడా వారు ఆదేశించడం జరిగింది. లేట్ చేస్తున్నారు అన్న అసహనం కూడా వ్యక్తం చేసినారు. కాబట్టి నెక్స్ట్ వీక్
మంగళవారం నాడు హియరింగ్ ఉంటుంది. ఈ వీక్ థర్స్డే లోపలనే వాళ్ళు కౌంటర్ దాఖలు చేయమని ఆదేశం ఇచ్చినారు ఈడీ వారికి. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉన్నది న్యాయ వ్యవస్థ మీద. కవిత గారు కడిగిన ముచ్చంలా బయటకు వస్తారని నమ్మకం ఉంది. సుప్రీంకోర్టులో కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నాయకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి వచ్చే వాయిదాలో అయినా వారి ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.